గైస్ ఈ ఫిఫ్త్ వీక్లో మీరు ఎవరికి ఓటేశారనేది కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో కమెంట్ చేస్తేనే తెలుస్తుంది ఎవరికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అనేసి. సో తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఎవరికి ఓటేశారనేసి. అండ్ ఇక ఈ వీక్ నామినేషన్స్లో ఓటింగ్స్లో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉన్నారు అనేది చూసినట్టయితే నబిల్ టాప్ పొజిషన్లో ఓటింగ్స్లో అయితే ఉన్నాడు గైస్. సో ఈ ఫిఫ్త్ వీక్లో టాప్ పొజిషన్లో నబిల్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ వీక్ ఏదైతే ఉందో అందులో నబిల్ 100% తన ఎఫర్ట్స్ని అయితే పెట్టాడు అండ్ అదేవిధంగా చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. ఈ ప్రీవియస్ వీక్ అయితే నబిల్కి చాలా బాగా హెల్ప్ అయింది, చాలామంది ఫ్యాన్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. సో దీనివల్లనే నిఖిల్ని క్రాస్ ఓవర్ చేసి నబిల్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉండడం అయితే జరిగింది ఓటింగ్స్లో. అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేసి మనకు నిఖిల్ ఉండడం అయితే జరిగింది. సో ఎప్పుడు కూడా నామినేషన్స్లో నిఖిల్ ఉన్న ప్రతిసారి కూడా ఓటింగ్స్లో టాప్ పొజిషన్లో నిఖిల్ ఉండేవాడు. బట్ ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ మనకు నిఖిల్ని క్రాస్ ఓవర్ చేసి నబిల్ అయితే టాప్ పొజిషన్లో అయితే ఉన్నాడు. సో దీనికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ వీక్లో నిఖిల్ అయితే అంతగా ఎంటర్టైన్ చేయలేదు అండ్ కొంత డిసప్పాయింట్ చేసినట్టు అయితే అనిపించింది. ఫ్యాన్స్ని కోల్పోవడానికి రీజన్ అయితే నేను ఇదే అనుకుంటున్నాను. అండ్ మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇక థర్డ్ పొజిషన్లో మనకు నాగమణికంఠ అయితే ఉన్నాడు. ఈ ఫిఫ్త్ వీక్లో దాదాపు అన్ని నామినేషన్స్ కూడా ఎక్కువగా మనకు నాగమణికంఠకే పడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సేమ్ రీజన్తో నామినేట్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్లనే నాగమణికంఠకి ఇంకా కొంత ఫ్యాన్స్ని క్రియేట్ చేసుకోవడం కావచ్చు, కొంత సింపతి క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళే ఆటోమేటిక్గా నాగమణికంఠకి ఓట్స్ పడేలా చేస్తున్నారు అనేసి అయితే నేనైతే అనుకుంటున్నాను. సో దీనివల్లనే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు నాగమణికంఠ థర్డ్ పొజిషన్లో అయితే ఉన్నాడు. అండ్ ఇక ఫోర్త్ పొజిషన్లో విష్ణుప్రియ ఉండడం అయితే జరిగింది. సో విష్ణుప్రియకి ఓటింగ్స్ ఎందుకు తగ్గాయి అంటే సో తనే చెప్పింది నామినేషన్స్లో ప్రేక్షకులు నన్ను ఎన్ని వీక్స్ ఉంచితే నేను అన్ని వీక్స్ ఉంటాను అనేసి. అంటే తను కాన్ఫిడెంట్గా నేను ఉన్నన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేసి అందరితో మంచిగా ఉండి వెళ్ళిపోతాను అనేసి చెప్పింది. అంటే ఇక్కడ తనకి కాన్ఫిడెంట్ లేదు కప్ విన్ అవుతాను అనేసి. సో అలాంటప్పుడు ప్రేక్షకులు కూడా ఫ్యాన్స్ కూడా ఏమనుకుంటారు అంటే సో తినని సపోర్ట్ చేసినా కానీ తినకే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తినని సపోర్ట్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ లేదు అనేసి తనకి ఫ్యాన్స్ అయితే తగ్గినట్టు నాకైతే అనిపించింది. సో దీనివల్లనే ప్రజెంట్ అయితే చాలా ఓట్స్ అయితే తగ్గిపోయాయి విష్ణుప్రియకి. అండ్ విష్ణుప్రియ పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఇక ఫిఫ్త్ పొజిషన్లో ఆదిత్య ఓం గారు అయితే ఉన్నారు. అండ్ సిక్స్త్ పొజిషన్లో నైనిక ఉండడం అయితే జరిగింది. సో నైనికకి ఎందుకు లీస్ట్ పొజిషన్లో ఉంది అంటే సో తన ప్రీవియస్ వీక్లో ఎంతగా ఎంటర్టైన్ చేయలేదు అండ్ ఎక్కడ కూడా అసలు తనకి ఫుటేజ్ కూడా లభించినట్టు అయితే అనిపించలేదు. హౌస్లో ఉండి లేనట్టుగా ఉండడం వల్ల ప్రజెంట్ అయితే నైనిక ఓటింగ్స్లో లీస్ట్ పొజిషన్లో అయితే ఉంది. సో దీని ప్రకారం చూస్తే మనకు మిడ్ వీక్ ఎలిమినేషన్లో మనకు దాదాపుగా నైనిక ఎలిమినేట్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది సీక్రెట్ రూమ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని మాత్రం ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి అయితే తీసుకెళ్తారు.